హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరావంత్ బీచ్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అదే అండి ఉడిపికి వెళ్తున్నాము. మరావంత్ బీచ్ నుంచి ఉడిపికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఒక 1 అవర్ జర్నీ అయితే పడుతుందండి. మేము వెళ్తుండగా చీకటి కూడా అయిపోయింది. 8-8:30 మధ్యలో వెళ్ళామండి ఉడిపికి. మొత్తానికి ఉడిపికి అయితే వచ్చాము. ఉడిపికి వచ్చిన వెంటనే ఇక్కడ మాకు శ్రీకృష్ణ దేవాలయం ముందు రథం అయితే లాగుతున్నారండి. పూజలు జరుగుతున్నాయి, రథం లాగుతున్నారు. ఇంకా మేము కూడా కాసేపు పాల్గొన్నాము రథంలో. కాసేపు మేము కూడా రథం లాగే అదృష్టం అయితే కలిగింది మాకు. టైంకి వెళ్ళాము, కరెక్ట్ టైంకి వెళ్ళాము కాబట్టి రథం లాగే అదృష్టం అయితే మాకు కలిగింది. రథం లాగిన తర్వాత ఒక రూమ్ తీసుకొని రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసామండి దర్శనానికి. ఇక శ్రీకృష్ణుని చరిత్రలోకి వెళితే చరిత్ర చాలా పెద్దగానే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేద్దాం. మీరందరూ వీడియో చూస్తూ చరిత్రనైతే వినేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువు శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగే ఆలయం ఈ ఉడిపి క్షేత్రం అండి. శ్రీకృష్ణ దేవాలయం విశిష్ట చరిత్ర కలిగిన ఆలయం. ఈ శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా 4 ఆలయాల గురించి చెప్పుకోవాలండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురా నగరం, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, కేరళ రాష్ట్రంలో గురువాయూరు, కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాలు. వీటిలో ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి అక్కడ కొలువి తీరిన కృష్ణయ్య విగ్రహానికి పెద్ద చరిత్రే ఉందట అండి. పెద్ద చరిత్ర ఏంటి? యుగయుగాల నాటి చరిత్ర అయితే ఉందట. స్వయంగా రుక్మిణీదేవి విశ్వకర్మతో తయారు చేయించిన కృష్ణయ్య మూర్తి కొలువైన ఆలయం ఈ ఉడిపిలో ఉందండి. ఉడిపి క్షేత్రంలో కొలువైన శ్రీకృష్ణమూర్తికి ఎంత చరిత్ర ఉందో ఈ పట్టణం పేరుకు కూడా అంతే చరిత్ర ఉందట. ఉడిపిలో కొలువైన శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకునే ముందు ఆ క్షేత్రం పేరుకున్న చరిత్ర ఏంటో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజత పిఠాపురం. పూర్వం రామభోజుడు అనే రాజు యజ్ఞం చేయడానికి అని భూమి దున్నుతున్నాడు. ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది. దాంతో సర్పదోషం కలుగుతుందని బాధపడుతున్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదార్చి దానికి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు. ఇక్కడ 4 దిక్కుల 4 నాగప్రతిమలను ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. పరశురాముడు చెప్పినట్టుగానే 4 దిక్కుల 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్ఠలను చేశాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలు కలిగిన ఆ స్థలం రజత పీఠాపురంగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంతో ప్రత్యక్షమయ్యాడని మరో కథనం ఉంది. మరొక పురాణ కథనం ప్రకారము చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది. అదే కాలక్రమంలో ఉడిపిగాను మారింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉడిపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా కూడా ప్రముఖంగా చెప్పుకోవలసింది మాత్రము ఈ శ్రీకృష్ణ మఠం. ఉడిపిలో ఉన్న ఈ శ్రీకృష్ణమూర్తి సాక్షాత్తు రుక్మిణీదేవే విశ్వకర్మ చేత తయారు చేయించిందని చెబుతారు. ఈ శ్రీకృష్ణుని మూర్తి బాలకృష్ణుని మూర్తిని గాను రుక్మిణీదేవే స్వయంగా చేయించిన ఈ బాలకృష్ణుని మూర్తి వెనుక ఒక కథ అయితే ఉందంట. ఆ కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి కృష్ణుని తల్లి దేవకీదేవి కృష్ణునితో అన్నదట, కృష్ణ, యశోద అదృష్టవంతురాలు. నీ బాల్యలీలలన్నీ చూసి మురిసిపోయింది, తరించిపోయింది. నా దురదృష్టం వలన నీ బాల్యలీలను చూసే అదృష్టం నాకు లేకపోయింది. నీ బాల్యలీలలు చూడాలని చాలా ఆశగా ఉంది కన్నయ్య. ఆ భాగ్యాన్ని కలిగించవా అని అడిగిందట. అప్పుడు సరే అన్న శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలాగా మారి అన్న బలరాముడితో కలిసి ఆడుకున్నాడట. అలా బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకీదేవితో పాటు రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. ఆ ఆనందంతోనే ఈ చిన్ని కృష్ణుని రూపాన్ని
ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిపించి వారి బాల్య రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది. కృష్ణావతారం ముగిసిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ మూర్తి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత కాలంలో 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికిందని చరిత్ర చెబుతుంది. సముద్ర గర్భంలో చేరిన శ్రీకృష్ణుని మూర్తిని మళ్ళీ బయటపడింది ఉడిపి క్షేత్రంలో. ఎలా కొలువు తీరిందని విషయానికి వస్తే, ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడిపికి సమీపంలో గల మల్పే అనే ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యానమగ్నులై ఉన్నారు. ఇంతలోనే స్వామివారికి ఏవో ఆర్తనాదాలైతే వినిపించాయట. కళ్ళు తెరిచి చూడగా తుఫానులో చిక్కుకొని సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది. మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారట. దాంతో తుఫాను నుంచి తప్పించుకొని బతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ నౌకను స్వామివారికి చూపించి, నౌకలో చాలా విలువైన రత్నాలు మణులు ఉన్నాయని, మీకు ఏం కావాలంటే అవి తీసుకోమని చెప్పారట. కానీ మధ్వాచార్యుల వారు ఇవేవి వద్దని నౌకలో ఉన్న 2 పెద్ద పెద్ద గోపీ చందనపు ముద్దలను తీసుకున్నారు. ఆ 2 చందనపు ముద్దలలో ఒకటి మధ్వాచార్యుల వారి చేతిలో నుంచి జారిపడి నీళ్ళలో చందనమంతా కరిగిపోయి అందులో నుంచి బలరాముని విగ్రహం బయటపడింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఆ మూర్తి పడిన స్థలంలోనే ప్రతిష్ఠించారు. ఆ స్థలమే వడభాండేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన చందనపు ముద్దను తీసుకొని ద్వాదశ స్తోత్రం అనే దివ్యస్థుతిని ఆశువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు మధ్వాచార్యుల వారు. ఉడిపిలో మధ్య సరోవరంలో నీటిలో ఆ చందనపు ముద్దను ఉంచగానే అందులో నుంచి సుందరమైన కృష్ణయ్యమూర్తి దర్శనమించాడు. వెంటనే శ్రీకృష్ణమూర్తిని మధ్వాచార్యుల వారు స్వయంగా అభిషేకం చేశారట. ఈ అభిషేకానికి ముందు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తర్వాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదట. ఎందుకంటే మధ్వాచార్యుల వారు అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని చెబుతారు. విలంబినామ సంవత్సరం మాఘశుక్ల తదియ సామాన్య శకం 1236లో బాలకృష్ణ విగ్రహం ఈ ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మధ్వాచార్యులు అవలంబించిన పూజా విధానాన్ని అనుసరిస్తున్నారు ఇప్పటిదాకా. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో ఆర్భామూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. అలా ద్వాపర యుగంలో రుక్మిణీదేవి చేత తయారు చేయించబడిన ఈ విగ్రహం పూజింపబడి కృష్ణ విగ్రహం ఉడిపికి చేరింది. ఇక్కడ స్వామివారి దర్శనం చాలా చిత్రంగా ఉంటుందండి. దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే దర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయ దర్శనం అయితే ఉండదండి. స్వామివారిని కిటికీ గుండానే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు. 9 రంధ్రాలు ఉన్న ఈ కిటికీ నుండే శ్రీకృష్ణ భగవాను అయితే దర్శించుకోవాలి. ఇలా నవగ్రహ కిటికీ నుండి శ్రీకృష్ణుని దర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారండి. ఇవండి నేను తెలుసుకున్న శ్రీకృష్ణ చరిత్ర యొక్క విషయాలు. నేను తెలుసుకొని నాకు తెలిసిన విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ టెంపుల్ యొక్క దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక దర్శనం అయిపోగానే మేము కొంతవరకు షాపింగ్ అయితే చేసి టిఫిన్ చేసి వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.